ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు ఒక సైలెంట్ పొలిటికల్ థ్రిల్లర్ రన్ అవుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే నవ్యాంధ్ర గడ్డపై కమలం జెండాను రెపరెపలాడించేందుకు ఒక నిగూఢ వ్యూహం అమలవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2025 జూలై 8న ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతలను ఒక యువకుడు, ఉత్తరాంధ్ర బీసీ డైనమిక్ లీడర్ పివిఎన్ మాధవ్ తన చేతిలోకి తీసుకున్నారు. జనసంఘ్ కాలం నాటి రక్తం, ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కలిగిన మాధవ్ ఫైర్ బ్రాండ్ లీడర్ దగ్గుబాటి పురంధేశ్వర్ నుంచి ఈ పవర్ కమాండ్ను అందుకున్నప్పుడు అనేక సవాళ్లు ముందర ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో ఆయన నడిపిన పొలిటికల్ గేమ్ ఏంటి? ఆర్భాటాలు, అనవసరపు హడావిడి లేకుండానే ఏపీలో బీజేపీ గ్రాఫ్ను ఎలా పైకి తీసుకువెళ్లారు? కేడర్లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను ఆయుధాలుగా మార్చుకుంటూ కూటమిలో కమలానికి బిగ్గెస్ట్ షేర్ తెచ్చేలా ఢిల్లీ లెవెల్లో ఎలాంటి స్కెచ్ వేశారు? ఒకవైపు రాజ్యసభ సీట్లు, మరోవైపు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త భూకంపం సృష్టించడానికి మాధవ్ సేన ఎలా రెడీ అయింది? ఏపీలో బీజేపీ మహా పొలిటికల్ వార్ డీటెయిల్స్ను ఇప్పుడు మరింత క్లియర్ కట్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కమలం పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ఒక పక్క లోకల్ లీడర్ కోసం వెతుకుతున్న తరుణంలో పివిఎన్ మాధవ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తండ్రి పివి చలపతిరావు జనసంఘ్ కాలం నుంచి బీజేపీ దాకా సుదీర్ఘకాలం పనిచేసిన డికార్సైన సిద్ధాంతకర్త. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మాధవ్ విద్యార్థి దశలోనే ఏబీవీపీ, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ముద్రతో పార్టీలో ఎదిగారు. గత ఏడాది పురంధేశ్వరి నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు మిత్రపక్షాల నీళ్లలో బీజేపీ కరిగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ గత 365 రోజులుగా మాధవ్ నడిపిన పొలిటికల్ ఆపరేషన్ ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేస్తుంది. శత్రుల అంచనాలకు అందకుండా సొంత పార్టీలోని సరికొత్త జోష్ నింపుతూ ఏపీ బీజేపీని సక్సెస్ రూట్లోకి తెచ్చారు. రాజకీయాల్లో నాయకుడి దూకుడు కేవలం మీడియాలోనే కాదు, సంస్థాగత బలంలో కనిపించాలి అనేది మాధవ్ పాలసీ. అందుకే ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏపీలోని అన్ని కొత్త జిల్లాలపై ఫోకస్ పెట్టారు. చాలా మంది సీనియర్స్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారనే ప్రచారం నడుస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అసలు కథ వేరేలా సాగింది. కొత్త జిల్లాల వారీగా సమర్థులైన లీడర్స్ ను ఎంపిక చేసి కమిటీలను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి బూత్ లెవెల్ వరకు కమలతనం పటిష్టంగా ఉండేలా నెట్వర్క్ నిర్మించారు. ఈ శతాబ్దపు ఎన్నికల యుద్ధలో బూత్ కమిటీలే అసలైన సైన్యమని నమ్మిన మాధవ్ ఏడాది కాలంలో ఏపీ బీజేపీని ఓ క్యాడర్ బేస్డ్ పవర్ హౌస్ గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది అనటానికి ఆ పార్టీకి ఉన్న ప్రస్తుత పవర్ గ్రాఫే అతిపెద్ద సాక్ష్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 లోక్సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో కమలం గళాన్ని వినిపిస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీ పీఠంపై కీలకమైన కేంద్ర మంత్రి పదవి కూడా ఏపీ బీజేపీ ఖాతాలోనే ఉంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను మాధవ్ అక్షరాలా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే పార్టీని క్షేత్రస్థాయిలో వేళ్లూనుకునేలా చేయటం ద్వారా భవిష్యత్తులో ఏపీలో బీజేపీ ఒంటరిగానే సింహాసనాన్ని శాసించే స్థాయికి చేరాలి అనేది ఈ హై లెవెల్ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్. అయితే కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో జనసేనకు లభించిన ప్రాధాన్యత తమకు దక్కటం లేదని, క్యాడర్లో కొంత వేదన ఉందనే మాట నిజమే. కానీ దాన్ని కూడా మాధవ్ తనదైన డిప్లొమసీతో అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కూటమి 2 ఏళ్ల హయాంలో బీజేపీకి 2 ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ సీట్లు దక్కాయి. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కమలం దక్కించుకుంది. కీలకమైన నామినేటెడ్ పదవుల విషయంలో మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తూనే పార్టీ కోసం రాత్రింపవలు కష్టపడిన నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా తెర వెనుక పవర్ఫుల్ నెగోషియేషన్స్ నడుపుతున్నారు. ఈ సైలెంట్ డిప్లొమసీ త్వరలోనే పెద్ద ఎత్తున ఫలితాలను ఇవ్వబోతోంది. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేయబోయే అసలైన సవాల్ స్థానిక సంస్థల ఎన్నికలు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెలుగుదేశం, జనసేన వైపు వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలకు మాధవ్ ఇప్పుడే బ్రేకులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే లోకల్ క్యాడర్ నష్టపోకుండా ఉండేందుకు బీజేపీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకునేందుకు కూటమి పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. తాము ఊరికే సీట్లు అడగటం లేదని, గ్రామీణ స్థాయిలో తమకున్న బూత్ కమిటీల బలాన్ని చూపించి మరీ సీట్లను సాధించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ లోకల్ బాడీ ప్లాన్ సక్సెస్ అయితే ఏపీలోని ప్రతి పల్లెలోనూ కమల వికాసం ఖాయం. తాను ప్రెసిడెంట్ గా పూర్తి చేసుకున్న ఈ ఏడాది ప్రయాణంపై పివిఎన్ మాధవ్ పూర్తి సంతృప్తితో ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం, గ్రాఫ్ ఊహించని రీతిలో పెరిగాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే క్యాడర్ అంతా ఒక్క తాటిపైకి వచ్చిందని, రాబోయే రోజుల్లో పార్టీ మరిన్ని సంచలన విషయాలు నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ తొలగించి తామే ఈ ప్రభుత్వంలో కింగ్ మేకర్స్ అనే భావనను కార్యకర్తల్లో నూరిపోస్తూ వారిని ఎన్నికల గుర్రాలుగా మారుస్తున్నారు. ఏది ఏమైనా పివిఎన్ మాధవ్ నేతృత్వంలోని ఏపీ బీజేపీ ఇప్పుడు ఒక పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ లో ఉంది. విమర్శకులు ఏమనుకున్నా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ సైలెంట్ రెవల్యూషన్ ఏపీ పాలిటిక్స్ ను సమూలంగా మార్చేయబోతోంది. ఢిల్లీ పెద్దల పూర్తి మద్దతుతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్తో వ్యూహాత్మక బంధాన్ని కొనసాగిస్తూనే సొంత ఇళ్లను చక్కబెట్టుకుంటున్న మాధవ్ 1 year సక్సెస్ గ్రాఫ్ ఓ పొలిటికల్ కేస్ స్టడీ. రాబోయే రోజుల్లో ఈ కమల వ్యూహం ఏపీలో ఎలాంటి సంచలనాలకు తెరలేపబోతుంది, కూటమిలో బీజేపీ నెక్స్ట్ లెవెల్ పవర్ ప్లే ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్.